ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా చర్చనీయాంశంగా మారింది. సో ఒకసారి నేను చూపించే ప్రయత్నం అయితే చేస్తాం. మీ అందరూ కూడా దయచేసి ఆలోచించండి. ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు మేడారం జాతరకు సంబంధించి ప్రతి ఒక్కరికి తెలిసిన విషయమే. పగిడిద్దరాజు గోవిందరాజుల గద్దెల వద్ద ఏర్పాటు చేసిన తిరునామం శంభు శివలింగానికి సంబంధించి ఒక్కసారి మీరు చూడుర్రి. నేను ఎందుకంటున్నా అంటే ఇది తిరునామానికి సంబంధించింది, ఇది శంభు నామానికి సంబంధించింది, ఇక్కడ శివలింగానికి సంబంధించి పూర్తి స్థాయిలో ఇవి ఈ యొక్క చిహ్నాలు ఎందుకు ఏర్పాటు చేయాల్సి వచ్చింది. సమ్మక్క సారలమ్మ చరిత్ర ఏంది, సమ్మక్క సారలమ్మ పగిడిద్దరాజు సంబంధించిన వాళ్ళ యొక్క చరిత్ర ఏంది, ఆదివాసుల పోరాటం ఏంది, ఆనాడు జరిగిన అంశం ఏంది, నేడు ఈరోజు ఎందుకు ఈ అంశం తెర మీదకి వచ్చింది అనేది ఒక్కసారి మనం చర్చించే ప్రయత్నం అయితే చేద్దాం. సో మేడారం గద్దెలపై తిరునామాలు, ఆదివాసీ కట్టుబాట్లకు తూట్లు, దేవతల గోట్లు గోత్రాలంటూ సంబంధం లేని చిహ్నాలు, ప్రకృతి సిద్ధమైన జాతరలో ఆధునిక పోకడలు, ఆధునీకరణ పేరుతో బ్రాహ్మణీయ గుర్తులు, మండిపడుతున్న ఆదివాసీ పెద్దలు పరిశోధకులు అంటూ కూడా చూడొచ్చు. సో మొత్తానికి సమ్మక్క సారలమ్మ జాతరలో జరిగే మేడారంలో రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న ఆధునీకరణ పనులు తమ ఆచార సాంప్రదాయాలకు విఘాతం కలిగిస్తున్నాయనే ఆవేదనలో ఆదివాసులలో వ్యక్తమవుతుంది. గోట్లు గోత్రాల చిహ్నాల పేరుతో తిరునామాలు శివలింగాలు చెక్కడం తమ సాంప్రదాయాలకు పూర్తిగా విరుద్ధంగా ఉన్నదని వారు మండిపడుతున్నారు. ఆధునీకరణ పేరుతోని బ్రాహ్మణీయ భావజాలాన్ని రుద్దుతున్నారని ఆవేదనలో వారిలో గూడు కట్టుకుంటున్నది. స్వయంగా ఆదివాసీ తెగకు సంబంధించిన ఆ తెగకు చెందిన మంత్రి సీతక్క పర్యవేక్షణలో ఇదంతా జరుగుతుండడం, ఆమె ఆయా పనులను సమర్థిస్తుండడాన్ని కూడా ఆదివాసులు జీర్ణించుకోలేకపోతున్నారు. ప్రకృతి తత్వానికి ప్రతిబింబించే జాతరలో ఆలయ నమూనాలను పోలిన కట్టడాలు ప్రతిష్ఠిస్తున్నారని, దీంతో తమ జాతర సహజత్వాన్ని కోల్పోతుందని ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనబడుతున్నది. సో మొత్తానికి ఈ సమ్మక్క సారలమ్మకు సంబంధించిన పూర్తి స్థాయిలో కూడా ఈ అంశం తెర మీదకి వచ్చినప్పటి నుంచి ఈ రోజు వరకు కూడా చాలా రకాలుగా విభిన్నమైన అంశం అయితే ఏర్పడుతుంది. ఎందుకంటే ఈ సమ్మక్క సారలమ్మకు సంబంధించిన జాతరకు సంబంధించి ఏంది అంటే పూర్తి స్థాయిలో ఎక్కడ చూసినా కూడా చర్చ మొదలైంది. అయితే దానికి సంబంధించి పూర్తి స్థాయిలో ఇక్కడ ఎందుకు ఇట్లా చేయాల్సి వచ్చింది, ఏం కథ అనేది పూర్తిగా రాష్ట్ర వ్యాప్తంగా అయితే చర్చనీయాంశంగా మారుతుంది. అయితే ఈ సమ్మక్క సారలమ్మ జాతరకు సంబంధించి మనందరికీ తెలిసిన విషయమే. సమ్మక్కకు సంబంధించిన గిరిజన వీరవనితకు సంబంధించి కానీ, ఇటు సమ్మక్క యొక్క కుమార్తె సారలమ్మకు సంబంధించి కానీ ఈ యుద్ధం దేనికోసం జరిగింది, త్యాగం దేనికోసం జరిగింది, కాకతీయ సేనలతో జరిగిన యుద్ధంలో ఇటు సమ్మక్క కానీ సారలమ్మ కానీ వీరోచితంగా పోరాడి పూర్తి స్థాయిలో కూడా వాళ్ళు యుద్ధానంతరం వారు అడవిలోకి వెళ్ళి దైవత్వాన్ని పొందారని గిరిజనులు అయితే ఇక్కడ నమ్ముతారు. మరి దీనికి సంబంధించి 2 ఏళ్లకు ఒకసారి మాఘమాసంలో జాతర జరుగుతుంది. దాదాపుగా దేశవ్యాప్తంగా కూడా ఇతర దేశాల నుంచి కూడా భక్తులు రావడం సహజ సిద్ధంగానే కనబడుతుంది. సో ఇంత జరుగుతున్న ఈ జాతరకు సంబంధించి ప్రధానంగా కూడా మనందరికీ తెలిసిన విషయమే, గిరిజన సంస్కృతి ఆత్మగౌరవం త్యాగానికి ప్రతీకగా అయితే దీన్ని చూస్తాం. అయితే దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా ఇక్కడ ఏంది అంటే ఒకటే అంశం కనబడుతుంది. ఇక్కడ ప్రధానంగా కూడా కొబ్బరికాయ బెల్లానికి సంబంధించి నైవేద్యంగా సమర్పించడం కానీ, ఇక్కడ ప్రధానంగా కూడా మీరు సమ్మక్క సారలమ్మకు సంబంధించి విగ్రహాలు ఎక్కడెక్కడ కనిపించవు. సమ్మక్క సారలమ్మ పగిడిద్దరాజులకు సంబంధించి విగ్రహాలు అక్కడెక్కడ కనిపించవు. బాంబు అంటే కంకణం రూపంలో ఉండే దేవతలు మాత్రమే ఇక్కడ ఆహ్వానిస్తారు. ఇదంతా మనందరికీ తెలిసిన విషయమే. సో ఇక్కడ సమ్మక్కకు సంబంధించి సారలమ్మకు సంబంధించి పూర్తి స్థాయిలో కూడా ఇవన్నీ జరిగినాయి. సో ఇదంతా మనందరం చూసాం. ఎందుకంటే జాతర పేరు సమ్మక్క సారలమ్మ అని కానీ, ఈ ప్రాంతానికి సంబంధించి ములుగు జిల్లాకు సంబంధించి ప్రధానంగా మేడారం కానీ ప్రతి 2 సంవత్సరాలకు మాఘమాసం గిరిజన వీరవనితగా ఇటు సమ్మక్కను కానీ, సారలమ్మకు సంబంధించి సమ్మక్క యొక్క కుమార్తె కానీ కాకతీయుల కాలం నాటికి సంబంధించి ఎక్కడ కూడా విగ్రహాలు ఉండవు అనేది ఎపిసోడ్. ఈ మొత్తం ఎపిసోడ్ ఎందుకు చెప్పినా అంటే ఇక్కడ విగ్రహాలు అయితే ఎక్కడ కూడా కనిపించవు. ఇది ఆసియాలోనే అతిపెద్ద గిరిజన జాతరగా కూడా మనం చూడొచ్చు. మరి ఇలాంటి జాతరకు సంబంధించి పూర్తి స్థాయిలో కూడా ఏంది గిరిజనుల పోరాట చరిత్రను ఆత్మగౌరవాన్ని సూచించే ఈ ఆదివాసీ జాతరలో ఎక్కడ కూడా మీకు విగ్రహాలు అనేది కనబడవు. ఇక్కడ సమ్మక్క కానీ సారలమ్మ కానీ పగిడిద్దరాజులకు సంబంధించిన గద్దెలు ఉంటాయి. వీళ్ళు ఏంది అంటే కాకతీయ సేనాలకు సంబంధించి అప్పుడు పోరాటం చేసిన తర్వాత అడవులలోకి వెళ్ళి దైవత్వాన్ని పొందారని గిరిజనులు విశ్వసించడంతో పాటు గిరిజనులు ఈ సాంప్రదాయాన్ని చాలా గొప్పగా జరుపుకుంటారు.
అలాంటి సమ్మక్క సారలమ్మకు సంబంధించిన ఈ జాతరలో పూర్తి స్థాయిలో ఆధునికీకరణ అంటే పునరుద్ధరణ పేర్లతోని ఇక్కడ తిరుమలకు సంబంధించిన తిరునామం ఎందుకు వచ్చింది, దాంతోపాటు శంభుకు సంబంధించిన నామం ఎందుకు వచ్చింది, ఇక్కడ శివలింగానికి సంబంధించిన ఈ యొక్క చిహ్నాలు ఎందుకు వచ్చినాయి అని ఆదివాసీ తెగలకు సంబంధించి పూర్తి స్థాయిలో ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇంకొక విషయం ఏంటంటే ఇందులో చాలా బాధాకరమైన విషయం కూడా ఉందండి. ఎందుకంటే ఇది చాలా మందికి తెలవాల్సిన విషయం. ఈ సమ్మక్క సారలమ్మ జాతరకు సంబంధించి ఈ పనులన్నీ కూడా స్వయంగా పర్యవేక్షిస్తున్నది ములుగు జిల్లా ప్రాంతానికి సంబంధించి ఆదివాసీ గిరిజన తెగకు సంబంధించిన మంత్రి సీతక్క గారు అలియాస్ అనసూయ గారు. నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే ఈ ధనసరి అనసూయ గారు పూర్తి స్థాయిలో వారి ఈ పనులన్నీ కూడా పూర్తి స్థాయిలో పర్యవేక్షిస్తున్నారు. వారు గిరిజన ఆదివాసీ తెగకు సంబంధించిన బిడ్డ. మళ్ళీ అందులో ఒక విషయం ఏంటి అంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కాదు, ఆసియా ఖండంలోని అతిపెద్ద గిరిజన జాతర. ఇలా చేయడం వల్ల తన యొక్క సహజతత్వాన్ని కోల్పోయి ఏంది అంటే ఇప్పుడు పూర్తి స్థాయిలో కూడా సహజతత్వాన్ని కోల్పోయి చాలా రకాలుగా ఆ వింత పోకడలకు నిలయంగా మారిపోతుంది. ఆధునికీకరణ పేరుతోని ఇక్కడ యొక్క ఆచార సాంప్రదాయాలు పూర్తి స్థాయిలో విభిన్నంగా కనబడుతున్నాయి. సో ఇది సహజతత్వాన్ని కోల్పోతుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే ఆధునిక పోకడల్లో భాగంగా ఇవన్నీ ఎందుకు చిహ్నాలు ఏర్పాటు చేశారనే ఒక వివాదం అయితే కొనసాగుతుంది. మరి దీనికి సంబంధించి ఇప్పటి వరకు మంత్రి సీతక్కనే దీనికి ఏంది అంటే వివరణ ఇవ్వాల్సిన బాధ్యత వారిపైనే ఉంటుంది. ఎందుకంటే ఇది గిరిజన జాతర, ఆసియా ఖండంలోని అతిపెద్ద జాతర. 2 సంవత్సరాలకు ఒకసారి జరిపే ఈ జాతరకు సంబంధించి అటు సమ్మక్క సారలమ్మ పగిడిద్దరాజుకు సంబంధించిన చరిత్ర, కాకతీయుల కాలంలో పోరాటం, వారి యొక్క స్ఫూర్తి, వాళ్ళు అడవులలోకి వెళ్ళి దైవత్వంగా మారిన తీరు, దీనిని గిరిజనులు కొలిచే తీరు, ప్రతి 2 సంవత్సరాలకు జరుపుకునే పండుగ, ఇలాంటి పండుగకు సంబంధించి ఎలాంటి కూడా విగ్రహాలు ఉండవు. ఇక్కడ గద్దెలు మాత్రమే ఉంటాయి. ఆ గద్దెలకు సంబంధించి పూర్తి స్థాయిలో కూడా అక్కడికి వెళ్ళి దైవాన్ని మనం కొలుస్తామంటూ కూడా చాలా సందర్భాలలో చరిత్రలలో లిఖించబడిన అంశం ఇది. సో ఈరోజు ఇవన్నీ ఎందుకు వచ్చినాయని ఆదివాసీ గిరిజనకు సంబంధించిన కొంతమంది పూర్తి స్థాయిలో ఈ విషయంలో ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. సో దీనికి సంబంధించి వివరణ ఇస్తారా, లేకపోతే వీటిని తొలగించే ప్రయత్నం ఏమైనా జరుగుతుందా అనేది చూడాలి. ఇక్కడ ఏంది అంటే డెవలప్మెంట్ జరగాలి, కాదు అని ఎవరు అన్నారు. ఇప్పుడున్న పరిస్థితులకు అనుగుణంగా కూడా అక్కడ పూర్తిగా కూడా ఆధునికీకరణ పనులు జరగడం మంచిదే. కానీ ఇక్కడ లేనటువంటివి ఎందుకు ప్రత్యక్షమవుతున్నాయి? పూర్తిగా బ్రాహ్మణీయులకు సంబంధించిన ఆచార సాంప్రదాయాలను చిన్నగా మాపై రుద్దడం ఏంటి అనేది, బ్రాహ్మణీయ గుర్తులు ఎందుకు వచ్చాయంటూ కూడా ఆదివాసులకు సంబంధించిన తెగలో ఒక అంశం చర్చనీయాంశంగా మారింది. ఇవన్నీ మా మీద రుద్దడం ఏంది, ఇటు గోత్రాల చిహ్నాల పేరుతో ఇవన్నీ ఎందుకు వస్తున్నాయి? మీరు సమ్మక్క సారలక్క దగ్గరికి వెళ్తే మీ పేరు, మీ గోత్రం ఏంది, మీ పిల్లల పేర్లు ఇవన్నీ అడగరు. అక్కడ విగ్రహాలు కూడా ఎక్కడా ఉండవు. సమ్మక్క గద్దె, సారలమ్మ పగిడిద్దరాజులకు సంబంధించిన గద్దె ఉంటుంది. అక్కడికి వెళ్ళి మన మనసులో ఉన్న బాధ, వేదన లేదా మనం కొలిసే తీరు కానీ మన ఇళ్లల్లో ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా కొలుచుకునే తీరు ఉంటుంది. కానీ ఇక్కడ ఈరోజు ఈ చిహ్నాలు ఎందుకు వచ్చినాయి అనేది ఒక ప్రశ్నగా మారిపోతుంది. మరి దీనికి సంబంధించి అదే గిరిజన ఆదివాసీ తెగకు సంబంధించిన సీతక్క గారి వివరణ ఈరోజు ఏమైనా ఉంటుందో చూద్దాం. ఎందుకంటే దీనికి సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగానైతే చర్చ జరుగుతుంది. ఈ చర్చకు సంబంధించి ముగింపు పలుకుతారా, లేకపోతే ఆ తిరునామాంకు సంబంధించి, శంభుకు సంబంధించి, దాంతోపాటు శివలింగానికి సంబంధించి ఆ యొక్క నామాలు ఏవైతే ఉన్నాయో తిరునామాలను తొలగించే ప్రయత్నం చేస్తారా, ఏం జరుగుతుంది?